వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 2025 అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, ఇస్రో కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఏ వి నారాయణన్. నెక్స్ట్ క్వశ్చన్, అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏఎఫ్ఐ ప్రెసిడెంట్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఇస్ బి బహదూర్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, రోడ్డు ప్రమాదాలను తగ్గించడం కోసం ఏ రాష్ట్రం నో హెల్మెట్ నో ఫ్యూయల్ అనే నూతన పాలసీ తీసుకొచ్చింది? ఆన్సర్ సి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, 18వ ప్రవాసీ భారతీయ దివస్ 2025 ఒడిశాలోని భువనేశ్వర్లో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన క్రిస్టిన్ కార్లా కాంగలు ఏ దేశ అధ్యక్షురాలు? ఆన్సర్ ఇస్ సి ట్రినిడాడ్ టొబాగో అధ్యక్షురాలు. నెక్స్ట్ క్వశ్చన్, సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్. సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏఐ యాక్షన్ సమ్మిట్ 2025 ఏ దేశంలో జరిగింది? ఆన్సర్ డి ఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో తొలి సిఎన్జి స్కూటర్ను అందుబాటులోకి తెచ్చిన కంపెనీ? ఆన్సర్ ఏ టీవీఎస్ మోటార్స్. నెక్స్ట్ క్వశ్చన్, కృత్రిమ మేధ, డిజిటల్ హరిత రంగాలు సహా భవిష్యత్తులో అత్యధిక డిమాండ్ ఉండే ఉద్యోగ మార్కెట్కు సంబంధించి నైపుణ్యాల సన్నద్ధతలో భారత్ ఏ ర్యాంకు సాధించింది? ఆన్సర్ సి 2వ ర్యాంకు. మొదటి ర్యాంక్ ఏంటంటే అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పటివరకు భారత్లో జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు అతిథులుగా ఇండోనేషియా నుంచి ఎంతమంది వచ్చారు? ఆన్సర్ ఏ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఐసీసీ పురుషుల టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024గా ఎవరు నియమితులయ్యారు? ఐసీసీ పురుషుల టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024గా ఎవరు నిలిచారు? ఆన్సర్ సి హర్షదీప్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల విజేత ఎవరు? ఆన్సర్ ఏ జెనిక్ సిన్నర్. ఇతను ఇటలీ దేశానికి చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల విజేత? ఆన్సర్ ఏ మాడిసన్ కీస్. ఈమె అమెరికా దేశానికి చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో తొలిసారి సేంద్రియ మత్స్య క్లస్టర్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ సి సిక్కిం. నెక్స్ట్ క్వశ్చన్, క్వాడ్ విదేశాంగ మంత్రుల సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ సి అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, 7వ క్వాడ్ 2025 శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరగనుంది? ఆన్సర్ ఏ భారత్. నెక్స్ట్ క్వశ్చన్,
బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా 7వసారి అగ్రస్థానంలో నిలిచింది. ఆన్సర్ ఏ యాక్సెంచర్. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలో ఏ సంవత్సరం నాటికి కర్బన ఉద్గారాలను నెట్ జీరో స్థాయికి తీసుకురావాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్ ఇస్ బి 2017 నాటికి. నెక్స్ట్ క్వశ్చన్. globalfire.com నివేదిక ప్రకారం గ్లోబల్ ఫైర్ పవర్ సూచి 2025లో భారత స్థానం? ఆన్సర్ ఇస్ సి 4వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్. భారత్ మొదటి ఎయిర్ ట్యాక్సీ పేరు? ఆన్సర్ ఏ శూన్య. నెక్స్ట్ క్వశ్చన్. పదేళ్లు పూర్తి చేసుకున్న బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ బి జనవరి 22, 2015. నెక్స్ట్ క్వశ్చన్. 2030 నాటికి భౌగోళిక సూచిక GI ట్యాగుల కోసం భారత ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం? ఆన్సర్ ఇస్ బి 10,000 GI ట్యాగ్స్. నెక్స్ట్ క్వశ్చన్. 6వ అంతర్జాతీయ మిల్లెట్ ఫెస్టివల్ ఏ నగరంలో జరిగింది? ఆన్సర్ సి బెంగళూరు. నెక్స్ట్ క్వశ్చన్. ఇంటర్పోల్ తరహాలో పనిచేసే ఏ పోర్టల్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు? ఆన్సర్ ఏ భారత్ పోల్. నెక్స్ట్ క్వశ్చన్. ధ్వని వేగం కంటే 12 రెట్ల అధిక వేగంతో ప్రయాణించే క్షిపణిని పరీక్షించిన దేశం? ఆన్సర్ డి ఉత్తర కొరియా. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నూతన ప్రాంతీయ కార్యాలయాన్ని ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ డి వారణాసి, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. 2024 టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024 టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా ICC ఎవరిని ఎంపిక చేసింది? ఆన్సర్ సి బుమ్రా. నెక్స్ట్ క్వశ్చన్. రామ్సర్ సైట్ చిత్తడి నేల రామ్సర్ సైట్గా ఎంపికైన కేచయోపల్లి ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ బి సిక్కిం. నెక్స్ట్ క్వశ్చన్. 85వ అఖిల భారత సభాపతుల సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ బి పాట్నా. నెక్స్ట్ క్వశ్చన్. గోదావరి బోర్డుకు నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి ఏకే ప్రధాన్. లాస్ట్ క్వశ్చన్. గ్రామీణ క్రికెట్ లీగ్ను ప్రారంభించిన మొదటి రాష్ట్రం? ఆన్సర్ ఏ బీహార్. ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని ఎవరు వదిలిపెట్టకండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు PDF రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.